ఇంకా మెడ తగ్గలేదా? మెడ ఏం తగ్గలేదు, మెడ నొప్పి తగ్గింది. అబ్బా, అమితాబ్ బచ్చన్ అంత పొడుగ్గా ఉండేవాడి, పొట్టి వీరంత పొట్టి అయిపోయావు. మరి పొట్ట పెసర పొట్ట, మెడలో గడ్డ నడుల్లోకి దిగిపోయింది. అయ్యి బాబాయ్, ఎవడి కప్ప? ఓరు ముయ్యరా ముష్టి చెప్ప. ఓ మీరా? అబ్బా, ఏమండి ఇదిగోండి కొబ్బరి చిప్ప. చేసి చెప్పలా మెల్లిగా 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 మొత్తం 20 ఉంటాయి. అదే ఏమండి, ఎక్కడైనా కుంటోడు ఉంటాడు, గుడ్డోడు ఉంటాడు, మూగోడు ఉంటాడు. కానీ ఇలా కుంటి గుడ్డి మూగ చెవుడు మూలశంక తొర్రి నా పర్రి ఎవడుంటాడండి మీరు తప్ప? రే మాట్రా. ఏంటండి అబ్బో, కొడితే కొట్టారు కానండి. ఏమండి ఒక మాట అండి. ఏమిట్రా? అయ్యి బాబాయ్, అయిందండి, సెల్లుకి సెల్లండి. ఏమండి ఆ షిప్పల డబ్బులు ఈ షిప్పలో ఎత్తే నేను వెళ్ళిపోతానండి. ఒరే ఎదవా, డబ్బుల సంగతి తర్వాత చూసుకోవచ్చు కానీ ఇగో ముందు ఫోటో చూడు. అదిరిందండి. రెండో అమ్మగారా? కళ్ళు దించుకుపోతాయి. మా మదను పవను లేరు, వాళ్ళ లవ్వర్రా, పేరు మోనా. ఓ మోనా, నీకోసం నేను లేనా? నువ్వు సై అంటే నేను రానా? నిన్ను లేవదీసుకుపోనా అంటూ దీన్ని మీ కొడుకులకు దూరం చేసి దీన్ని లేవదీసుకుపోవాలి, అంతే కదండి? చెప్పు తీసుకొడతాను చెత్త ఎదవా. ఆ అమ్మాయి నాకు కాబోయే కోడలరా. కాకపోతే అది వాడి కోడలవుతుందా నా కోడలవుతుందా అనేది ఇంకా తెలియట్లేదు. ప్రస్తుతానికి మా ఇద్దరి కొడుకులతో తిరుగుతో. ఏంటండి ఇది? ఎవరితో చెప్తే పోయేది కానీ మా బాగా జరిగిందండి. నువ్వు మా కాబోయే కోడలు మెల్లిగా ఫాలో. ఆ అమ్మాయి మా ఇద్దరు కొడుకుల్లో ఎవరితో ఎక్కువ క్లోజ్ గా మూవ్ అవుతుందో కనిపెట్టి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ మాకు పంపించు. అంటే పోకి మహేష్ బాబు టైప్ అన్నమాట. ఊరికే అక్కర్లేదురా, ఏదో ఒకటి పడేస్తానులే. ముందు ఇదిగో సెల్ ఫోన్. దీన్నే ఫోన్ అంటే మరి దీన్నే అంటారు. సరే నెంబర్ నోట్ చేస్తావు. హెల్ప్ మీ. 9848030000. అన్నీ బొక్కలే. కడవెత్తుకొచ్చిందే కన్న పిల్లలో, అది కనబడితే చాలునే గుండె జల్లునా. లక్ష్మి అయితే హాయిగా తిని దొన్న పొదలో తిరుగుతున్నారు. ఏదైనా పని చేసుకోవచ్చు కదా మావా. ఎక్కడికి వెళ్తాం మావా? పొలానికి వెళ్తానా. అయ్య బాబు ఏం చేస్తావు? పొలానికి నీళ్లు పెట్టి నాగలతో దున్నుతాను. ఏం చేస్తావు? ధాన్యం పండించి అమ్మి ఆ డబ్బుతో నా అవసరాలు తీసుకుంటాను. అవసరాలంటే పప్పు ఉప్పు నా పిల్లానికి బట్టలు ఇంకా ప్రతిదీ కొని హాయిగా తింటూ కూర్చుంటాను. నీ పని మేము చేసామనుకో, అప్పుడు మీరు ఏం చేస్తారు? మాలాగా ఖాళీగా ఉండాల్సి వస్తుంది. ఎవడు చేసే పని ఆడు చేయాలి. బస్సు నడిపేవాడిని చూసి అందరూ బస్సు నడిపారనుకో, ఎక్కేవాడు ఎవడండి? అందరూ అడుగుతున్నారు అనుకో, వేసేవాడమ్మా. ఇప్పుడు నేను ప్రధానమంత్రి కావాలని ఉంది, వీడికి చంద్రబాబు నాయుడు సీట్ కావాలి, నువ్వు ఇస్తావా? అందరూ పనిచేసుకుంటూ పోయారనుకో, తినేవాళ్ళు ఎవరమ్మా? మీతో మాట్లాడినందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. ఆ బుద్ధి మాట్లాడక ముందు ఉండాలి. భుజం మీద గుడ్డేసుకున్నాడు ప్రతివాడు మాకు చెప్పాడే. లెలవయ్యా నమస్కారం బాబు. అయ్యా నువ్వు చల్లగా ఉండాలి నాయన. క్యూలో నుంచోవయ్యా. ఇది నా ఇల్లు, నేను బాబుని, వాడు నా కొడుకు. నేను క్యూలో నిలబడాలి. అయిపోయింది, వెళ్ళండి. నమస్తే అండి. 20 ఏళ్లుగా నేను రేషన్ షాపులో పని చేస్తున్నాను. నేను చూడను క్యూనా? ఇదంతా నీ కోసం వచ్చిన క్యూ కాదురా. మినిస్టర్ గారి కొడుకు గారి స్నేహితుడు కాబట్టి వీళ్ళందరూ వచ్చి ఇలా క్యూలో నిలబడ్డారు. ఈ మాత్రానికే మీ నాన్న ముందు కాలు మీద కాలేసుకొని కూర్చుంటావా? తప్పకండి, నా బిడ్డ అలసిపోయాడు. తాగు బాబు. ఏంటిది? మరి నేను లూజా? అవును, మన ఇంట్లో పాలు పోసే ఈశ్వరయ్య కూడా మీతో ఫ్రెండ్షిప్ చేయడానికి ఇష్టపడ్డా కదా. అంత పెద్ద కోటీశ్వరుడు మన ఇల్లు ఎత్తుకుంటూ వచ్చి మన అబ్బాయితో స్నేహం చేస్తున్నాడు. మీకు అసూయిగా ఉందా? అదేమన్నా గొప్ప అనుకుంటున్నావా? కన్న తండ్రి ముందు కాలు మీద కాలేసుకుని కూర్చున్నాడు, అది కూడా పట్టించుకునేవాడిని కాదు. ఇలా నట్టింట్లో గొడుగు పట్టించుకుని కూర్చున్నాడే, నాకు కడుపు మండిపోతుంది తెలుసా. కుక్కర్ విజిలేస్తోంది, వెళ్ళి కిందకి దించండి. మీరెందుకు విజిలేస్తున్నారు? ఈ ఇంట్లో నేను కుక్కర్నే కదా. చాలా బాబు. రాంబాబు, ఒరే రాంబాబు, నా మురుగులు ఎవరో కాజేశారా? ఏంటి మావ నా వైపు చూస్తున్నావు? నేను కానీ కొట్టేశానా? నువ్వు కాకపోతే ఇంకెవరు కొట్టేస్తారాలుడు? నువ్వు నోరు మొయ్యి. ఒరే బాబు, నా బంగారు మురుగులు ఎవరో కాజేశారా? ఓకే, అసలు ఏమైందంటే ఈ రోజు నీ తట్లో నిన్ను చూశాక నా కళ్ళ వెంట నీళ్లు తిరిగాయనుకో. ఎందుకురా, నేను బాగానే ఉన్నాగా.
అదేనే ఆడ ఖైదీలకు బేడీలు వేసినట్టు అరిగిపోయిన ఆ మురుగులేసుకుని ఎంతకాలం తిరుగుతావు? అందుకే 2 తులాల బంగారం ఎక్కువేసి వాటిని పెద్దవి చేయమని టైలరింగ్ షాప్ దగ్గర ఇచ్చాను. ఓహో, టైలరింగ్ షాప్ లో మురుగులకు కూడా తొడుగులేసి కుట్టి పెద్దవి చేస్తారా అల్లుడు? మావా ప్రతి దాంట్లో నువ్వు వేలు పెట్టేవరకు చాలే ఊరుకో. నీ ముద్రాష్ట్ర ప్యాకెట్ కోసం నా మురుగులు తీసుకెళ్ళి అమ్ముకుంటావంట. మీ తాతయ్య పోయాక మా పుట్టింటారు 7 కాసులు బంగారం పెట్టి చేయించారు ఆ మురుగులు. అవి తీసుకెళ్ళి నువ్వు అమ్ముకున్నావు. నీ తల్లో పేలుపడా నీ మొఖాన్ని కందరగలుగుంటా. మామ ఇంకా తిట్టు, మురుగులు అమ్ముకుంటాడా? మురుగులు యారా, నా బాబుని తిడితే నీకు సంతోషంగా ఉంది కదా? నీ నాలికి నక్కల బేక, నీ నోరు పడిపోను. గవిడి గేదల్లా ముఖం చూడరా. అవును బామ్మ. ఆటగాడి చచ్చినాడు. యారా, నీ పెళ్ళం నగలేమన్నా తీసుకెళ్ళి అమ్ముకున్నాడా నా బిడ్డ? నీ నోరు పడ, నీ సిరుసు పగల, నిన్ను వల్లకాట్లో పెట్ట, నీ దినం చెయ్యా. నీ పెళ్ళంతాడు పెట్టెక్కిన తెగ, ఈడమ్మ కడుపు మాడి మశానమైపోను. యారా అయ్యా, బాగా తిట్టానా? బాగా తిట్టేవే. అయ్యా, నీ కోసం చాపులు ఇప్పుడు వేయించి పెడతా. తొందరగా వచ్చే. నేను నువ్వు పద బామ్మ. ఇంట్లోనే తప్పించుకున్నారే. నెక్స్ట్ టైం దొరకపోరా అప్పుడు చెప్తా. ఇదిగో ఇది తీసుకుని వేసేయండి. ఎవరిని? వాళ్ళనే. ఇదిగో అప్రెంటిస్ లో అప్రెంటిస్లు కాదు, అప్రెంటిస్. APPRO. చెప్పింది చెయ్యి. నేనేమైనా పరీక్ష వెళ్తున్నానా, పాఠాలు నేర్పుతున్నావు? అలా ఒక గర తీసుకొని నా వెనకాలే ఫాలో అవ్వండి. నేను అలా వెళ్ళి వాళ్ళని ఒక నరుకుతాను. మీరు కూడా ఒక వేటు వేసి వాళ్ళని క్లోజ్ చేసేయండి. ఇదే మీ ఫస్ట్ డ్యూటీ. కమాన్ ఫాలో. ఓకే కమాన్. ఎవరిని వేసేయమంటున్నాడు? ఎవరైతే ఏంట్రా వేసేయ్. మొదటి డ్యూటీ అన్నాడుగా, పద. అయ్యో, ఆ కిడ్నాపర్స్ బాస్ కి తెలియకుండా బాస్ ని ఫాలో అవుతున్నారే. బాస్ ని వాళ్ళు క్లోజ్ చేయకముందే నేనే వాళ్ళని క్లోజ్ చేస్తాను. అడుగు, వాళ్ళిద్దరిలో ఒకళ్ళు వెళ్తున్నాడు. అక్కడ నిలబడి తొంగి చూస్తున్నాడు రా. అయ్యో, ఈ లోపలే బాస్ ని క్లోజ్ చేశారేంటి? పరిగెడితే వదిలేస్తాను అనుకున్నావురా? నీ అంత చూస్తాను. కమాన్. జాగ్రత్త. మరి అఫర్ సెట్లారా చూసుకోండి రా. సారీ, వస్తున్నాం పద. కమాన్ చార్జ్. రండిరా రండి. మీరే కదా మా బాసుని మంచితో సహా మోసుకుపోయింది. మిమ్మల్ని వేసాడని కదా మా బాసు నేను వెంటపడుతున్నాం. ఏంట్రా చూస్తున్నారు ముద్దులాగా? వేసేయండిరా. వేసేస్తాం. ఒకటి తెచ్చాడురా. రెండో వాడు ఎక్కడ ఉన్నాడు వెతకండి. బాబాయ్, వీడు మన గోపాలు. వీడు మన గోపాల్ రా. వీడినెందుకురా కొట్టారు? మీ బాబాయ్ కదా వేసేమంది, వేసాం. అబ్బా, నేను వేసే మంది వీడి కాదురా, ఆ కిడ్నాపర్స్ ని. పరిగెత్తడానికి రెడీగా ఉండు. ఎవరిని? అదేరా, ఆ రోజు నేను మంచం మీద పడుకుంటే మంచంతో సహా తీసుకెళ్ళి నన్ను చిత్త కొట్టారే వాళ్ళని. వాళ్ళు మళ్ళీ వచ్చారని చెప్పింది వీడేరా. వీడిని పట్టుకొని కొట్టారేంట్రా అప్పర్ సెంట్లారా. గోపాలు, ఒరే గోపాలు, నాయనా గోపాలు, గోపాలు, ఒరే గోపాల్, ఒరే ఏంట్రా ఇలా అయిపోయావు? ఒరే గోపాల్, రే రే మాట్లాడవేంట్రా? నమస్కారం వాజ్పేయి గారు. వాజ్పాయా? అయ్యయ్యో, ఏమైంది వీడికి? మీ పెళ్లి ఎప్పుడైంది? ఇవిడి మీ వైఫా? నాకు వైఫ్ ఏంట్రా? మీరు కొట్టిన కొట్టుడికి వీడికి మెంటల్ ఎక్కింది. సారీ.
ఒరే గోపాల్, వీడు కృష్ణమూర్తిరా. నేను మీ బాస్ భవానీ శంకర్ని. నువ్వు నా దగ్గర పనిచేసే వర్కర్ గోపాలవురా. వర్కరా? వీళ్ళెవరో తెలుసా? చంద్రబాబు నాయుడు, సచిన్ టెండూల్కర్. మళ్ళీ గుర్తుపెట్టేశారే? కాదురా, వీళ్ళు మన దగ్గర పనిచేసే అఫ్వర్ సెట్లు. మనందరం కలిసి పనిచేస్తున్నాం. వీడిని మనం వెంట తీసుకెళ్తే వచ్చే జీతాలు కాదు, మెంటళ్ళు. కాబట్టి వీడు వద్దు. కాదురా, ఎప్పటికైనా వీడి గతం గుర్తొచ్చి మామూలు మనిషి అవుతాడు. ఆ కిడ్నాపర్ని గుర్తుపడతాడు. అప్పుడు వాళ్ళ పని మనం పడతాం. అప్పటి వరకు వీడు మనతోనే ఉండాలి. కమాన్ కమాన్. ఈ పేటకు నేనే మేస్త్రి, మీరు పేదల బావలో ఏమాటాడుతున్నారా? గోళీలాట ఆడుతున్నాం. వారిని గోళీలాట, తొక్కుడు బిల్ల, బిల్లంగోనే, వంగుడు దూకుడు ఇవన్నీ కన్నంబకాలు ఉన్నట్టు ఆటలు రా. అయితే క్రికెట్ ఆడుకోమంటావా? ఆడతావు క్రికెట్. మన ఊర్లో పిచ్ ఎక్కడుంది? కాబట్టి గిచ్చులాట ఆడుకో. గిచ్చుళ్ళా? అదెట్ ఆడుకోవాలి? వెరీ సింపుల్. అందమైన అమ్మాయి అలా వెళ్ళిపోతున్నప్పుడు వెనక నుంచి వెళ్ళి టైర్ కసక్కిని గిచ్చడం. వారిని ఎంకమ్మా, టైర్లు కార్లు కొంటాయి కానీ అమ్మాయిలకి ఎందుకు ఉంటాయి? ఓరి కాకరకాయ మొహోడా, ఇది నడుము అనుకో. ముందుకు పెరిగితే బొర్ర, వెనక్కి పెరిగితే టైరు. ఓ సదేనా, టైర్లు మా అత్తమ్మ కూడా ఉన్నాయి. అరే బామ్మర్ది, టీచర్ అమ్మ కూడా టైర్లు ఉంటాయా? నీది సైకిల్ టైర్ రేంజా? మరి టీచర్ అమ్మ రేంజో? టీచర్ అమ్మ రేంజు అడిగడిగో. అరే బామ్మర్ది, రవణ గోడ దూకుతున్నాడేంద్రా? అది గోడ దూకడం కాదు, అదో రకమైన ఆట. ఆ ఆట పేరేంటి బామ్మర్ది? జంప్లింగ్ ఆట. నువ్వు ఇక్కడ చేస్తున్నా, వెళ్ళిపో. ఇదిగో అరిచి గోల్ చేసావో రేప్ చేస్తా. 5 నిమిషాలు అట్టాగే ఉంటే ఇడిసిన చీర కూడా చూడకుండా వెళ్ళిపోతా. నువ్వు మనిషివా పశువా? ఏ శిశువు అనుకుని నీ పన్ను చూసుకో. మర్యాదగా నువ్వు బయటకు నడు. ఎక్కువ మాట్లాడితే తిరిగి చూడాల్సి వస్తుంది. చూడదు. జాగ్రత్త. షర్ట్ ఎందుకు ఇప్పుతున్నా? నేను కూడా స్నానం చేద్దామని. అరే బామ్మర్ది, స్పాట్ సూపర్. నమస్తే అన్న. ఎన్నాళ్ళకి మా మీద దయ కలిగింది. బాగున్నారా? కూల్ డ్రింక్ ఏమన్నా తెప్పించమంటావన్నా? ఏదో మీ దయన్న. ఎక్కడో చిన్న కూరగాయల దుకాణాన్ని ఖాళీ చేయించి ఇంత పెద్ద షాపుకు నన్ను ఓనర్ని చేశారు. మిమ్మల్ని దాదా అన్నవాడు పురుగులు పడి చేస్తాడు. చెప్పన్నా, ఏం పని మీద వచ్చావు? చేస్తావా ఏంటన్నా? ఏం సాయం చేయమన్నా చేస్తాను. ఏం సాయం కావాలన్నా చేస్తాను. నాకు అంతకంటే భాగ్యం ఉందన్న. ఈ ర్యాక్లో సామాన్లు కావాలా? పోనీ ఆ ర్యాక్లో మొత్తం ఇచ్చేయమంటావా? పోనీ ఆ ర్యాక్లో ఎన్ని ఇచ్చేయమంటావా? ఏం కావాలో అడుగన్నా. అన్నా, ఏంటన్నా ఇది? 10,000 కావాలరా. నానా, ఎక్స్కర్షన్ వెళ్ళాలి. ఓ 10,000 ఉంటే ఇవ్వు. అమ్మని అడుగుతావట్లా, నువ్వు చెప్పు. ఏమే అమరావతి, బాబు ఎక్స్కర్షన్ వెళ్ళాలంటే ఓ 10,000 అంటే ఇవ్వు. ఓ 15,000 ఇచ్చి పంపించు. అలాగేనండి. వెళ్ళు అన్నా. అన్నా, ఇందాకేదో అడిగావు. ఏం లేదురా, ఓ 10,000 ఉంటే అప్పివు. ఎందుకు? ఈ 10,000 తీసుకెళ్లి ఎవరి దగ్గర బిళ్ళపించుకోవడానికా? కాదురా, ఆ రోజులు పోయాయి. అమ్ముకుందాం అంటే సెంటు భూమి కూడా మిగలలేదు. మెయింటెనెన్స్ కూడా ప్రాబ్లంగా ఉందిరా. అలాగే అన్నా. అన్నా, నాదో చిన్న రిక్వెస్ట్. ఏంట్రా? కాస్త స్టాఫ్ని తగ్గించుకోవచ్చు కదన్నా. అన్నా, ఇదిగో 9,000. 9,000 ఏంటి? 1000 రూపాయలు వడ్డీ తీసేసుకున్నానన్నా. నెల నెల వడ్డీ పంపించడం మర్చిపోకండి అన్నా. మర్చిపోకుండా పంపించండి అన్నా. వెళ్ళిరా అన్నా. అమ్మయ్యా, మీరు చెప్పేది నిజమే కదా? ఆ మోహిని కాలు మీద ఒక స్ట్రోక్ ఇచ్చేసరికి ఉంగరం జంప్ చేస్తూ బయటపడింది. మనతో నా ఏషియన్ గేమ్సా? అమ్మయ్యా, అంతేనా? నేను ఇంకా మీరు అమ్మాయి జాకెట్లో జాకెట్టా లాకెట్టా?
చూడు సుందరి, ఈ శ్రీమన్నారాయణ జీవితంలో నీకు తప్ప వేరే ఆడదానికి స్థానం లేదు. ఈ హృదయంలో ఇంకో అమ్మాయికి చోటే లేదు, ఉండదు, ఉండటానికి వీల్లేదు. నువ్వు ఇక్కడున్నావా? ఇక్కడే ఉన్నా. ఎవరయ్యా నువ్వు? ఆ? గట్టిగా చెప్పయా. లతరమ్మంటుందయ్యా బాబు. చూడు బాబు, నువ్వు ఎవరినో చూసి ఎవరో అనుకుంటున్నావు. లేదు బాబు, నిన్నే చేస్తూ నువ్వే అనుకుంటున్నా. జోకులాపి వెంటనే బయలుదేరి రావయ్యా. లత నీ కోసం ఎదురు చూస్తుంది, నీకోసం బెంగ పెట్టుకుందయ్యా. సుందరి ఎవరండి లత? మీకోసం ఎదురు చూడడం ఏంటి? అదే నేను అడుగుతున్నాను. వీడెవడో నాకు తెలీదు. అసలు ఆ లత ఎవరో అస్సలు తెలీదు. దిస్ ఇస్ టూ మచ్. ఏంటయ్యా టూ మచ్? లేకపోతే ఏంటయ్యా, నీకోసమే బతుకుతూ నిన్నే స్మరించుకుంటూ నువ్వే కావాలనుకుంటున్నా లత ఎవరో తెలియదంటావా? నువ్వు ప్రేమించిన లతే తెలియదంటావా? రెండు కళ్ళు పట్టుకొని పేలిపోతాయి. ఇంకో మాట మాట్లాడితే నీ కోటు చించి కొట్టు మీద వేసేస్తాను. నేను శ్రీమన్నారాయణ, మ్యారీడ్ మ్యాన్. ఆవిడెవరో తెలుసా? మిస్సెస్ శ్రీమన్నారాయణ. ఏది? సుందరి, సుందరి, ఆగు. సుందరి, లత నీ కోసం ఎదురు చూస్తా. నీ మూలంగా నా పెళ్ళ వెళ్ళిపోయి చూడు. పెళ్ళా వెళ్ళిపోతే లత దగ్గరికి వెళ్దాం పదవయ్యా. ఇంకో మాట మాట్లాడితే మెంటల్ హాస్పిటల్ ఫోన్ చేస్తాను, జాగ్రత్త. ఇప్పుడు లత సర్ప్రైజ్! వావ్! బ్యూటిఫుల్! 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 అబ్బా, మీదెంత గొప్ప టేస్ట్ అండి. అబ్బా, ఎంత బాగుందో. నౌ ద రియల్ సర్ప్రైజ్. కళ్ళు మూసుకోండి. ఏయ్, నో చీటింగ్. టడా! మై గాడ్, మై గాడెస్ అనాలి. మొన్న మీరు నా కోసం వేసిన స్కెచ్ ఇది. స్టూడియోకి తీసుకెళ్లి చారెడు బొమ్మను బారెడు చేయించా. నా అంత సైజుకు బ్లోఅప్ చేయమన్నాను. ఫెంటాస్టిక్ కదా? ఆకలండోయ్, మీరు బ్రహ్మచారి కదా అని అన్నీ తెచ్చాను. బిస్కెట్లు, కాఫీ, లంచ్. ముక్కు మీద కాటిక ఎవరిని ముద్దెట్టుకున్నారు? అయితే మంచం కింద దాచారనమాట లవర్ భామని. మంచమే లేదు, దాని కింద ఎక్కడ? అయితే పెరట్లో దాచుంటారు. హలో అమ్మో, అక్కడంతా పాములు. ఇది కాటుకు కాదు, బ్లాక్ పెయింట్ రంగు. పొద్దున మీ బొమ్మేశానుగా. అయ్యో, ఏమైంది? బయట ఎవరన్నా వింటే? బ్రహ్మచారి కన్నెపిల్లని రేప్ చేస్తున్నాడు అనుకుంటారు. ఒకవేళ మనం మొగుడు పెళ్ళాలమే అనుకోండి, అప్పుడు అరిచినా రేపని అంటారా? షో మేడం, నేను మిస్సుని. అయినా నాకు లేని భయం మీకెందుకండి? ఎనీవే, మన ఇద్దరికి మొగుడు పెళ్ళాలేరు. మనం పెళ్ళాడేస్తే? అమ్మో, ఏ నా అందం మీకు చాలేదా? అబేబే, యు ఆర్ ద లవ్లీయెస్ట్ గర్ల్. అయితే సరేనా? ఐ మీన్ వీలు లేదు, మాను లేదు. మా డాడీకి ఫోన్ చేసి చెప్పేస్తాను. మా ఇంట్లో ఫోన్ లేదండి, నేను బేదవాణ్ణి కదా. ఓ, అన్నట్టు మీలాంటి బీదవాడులు నాలాంటి గొప్పదాన్ని పెళ్ళాడితే డబ్బు కోసమే కదా? అయ్యుండొచ్చండి. పెళ్ళయ్యాక మీరు నన్ను మోసం చేసి దోచుకోరని గ్యారంటీ ఏమిటి? ఏమీ లేదు. మీరిస్తారా? ఇవ్వను. ఏ, మీరు మంచాళ్లే కదా. అవకాశాన్ని బట్టి మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అవ్వచ్చు. అవకాశం లేకపోతే చెడ్డవాళ్ళు కూడా చేతకాక మంచివాళ్ళుగా మిగిలిపోవచ్చు. వృద్ధనారి పతివ్రత. అయితే నేను మిమ్మల్ని పెళ్ళాడటం ప్రమాదం. చాలా. నేను తాడులా కనిపించే త్రాచుపాముని. అయితే మనకు పెళ్ళొద్దు. ఖచ్చితంగా వద్దు, హైలీ డేంజరస్. మీరు నిజంగా పాముల వాళ్ళే అయితే ఇలా చెప్పరు. మీరు నిజంగా తాడుముక్క గారే. అందుకే ఐ లైక్ యూ, ఐ లవ్ యూ. ఆకలి ఆకలి, రండి భోంచేద్దాం.
మా ఇంట్లోంచి క్యారియర్ తెప్పించాగా